రైట్. వరంగల్ రాజకీయాలకు వచ్చేది ఉంటే ఇక మీరు సుపరిచితులు ఎక్కువ. ఈ మధ్యన చూస్తుంటే ఫైర్ బ్రాండ్గా మీ వాయిస్ ఎక్కువ వినబడుతుంది వరంగల్లో. ఇప్పుడు వరంగల్ రాజకీయాలు చూసుకుంటే ఈ గ్రూప్ రాజకీయాలు సీనియర్ జూనియర్ అనే రాజకీయాలు ఇంకా తెరపై నడుస్తున్నాయి. అసలు వరంగల్కు ఏ మంత్రి ప్రాతినిధ్యం బాగుందండి? అసలు వరంగల్కి ఏ మంత్రి? సీనియర్ జూనియర్ అనేది ఏం లేదండి. అందరం ఎమ్మెల్యేలమే, అందరు ప్రజలు వేసిన ఓట్లతో గెలిచినాం. కాకపోతే మంత్రి అనేది ఒక గౌరవప్రదమైన పాత్ర, ప్లస్ వారు చేయవలసిన సేవలు ఉంటాయి, మనకు ఇవ్వవలసిన రెస్పెక్ట్ ఉంటుంది, మనం రెస్పెక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు కూడా మంత్రులు బాగానే ఉన్నారు, వాళ్ళతో మాకేం వివాదాలు లేవు. విభేదాలు ఎక్కడ వచ్చినాయంటే ఏదైతే కొన్ని విషయాలలో జోక్యాలతో అంటే తప్పుడు సంకేతాలు పోతున్నాయి ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం కోల్పోయే దిశగా పోతున్నాం కాబట్టి అప్పుడు మేము గొంతెత్తినాం తప్ప, లేకుంటే వీఆర్ ఆల్ ఇన్ ద పార్టీ అట్లేం లేదు. అంటే కామన్గా అయితే ఒక ఉమ్మడి జిల్లాకు ఒక మంచి అవగాహన ఉన్న మంత్రి ఆ జిల్లా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి సీనియర్ అనే వ్యక్తికి ఒక పెద్దపీఠం వేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంటండి, ఎక్కడి నుంచో ఆఫీసర్ వచ్చినట్టు ఒక జిల్లా మంత్రి ఇక్కడ వేయడం, ఇంకో జిల్లా నుంచి ఇక్కడ వేయడం, ఏది పరిపాలన ఏ విధంగా అసలు ముందుకెళ్తుందండి? ఇప్పుడు కూడా అదే కదా, ఇలా ఒక ఏరియాకు తనకు అవగాహన ఉంటుంది. ఒక మంత్రి ఇచ్చిందంటే ఆ ఏరియాకు అవగాహన ఉండేది. ఇదే కదా గొప్పతనం ఏంటంటే తప్పనిసరిగా ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ అని పెట్టితే దానివల్ల ఇక్కడున్న ఏమున్న బాధలను కరెక్ట్గా, ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులు ఉన్నారో వాళ్ళను వేరే కాడికి పంపిండ్రు. ఎందుకంటే అక్కడ పోయి స్టడీ చేసి ఏం అవగాహన, ఏం లోపాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది. ఇప్పుడు లోకల్లో నువ్వు నేను ఇద్దరం మాట్లాడుకుంటే ఇది సరైన సంకేతం పోదు. కాబట్టి ఇన్ఛార్జ్ మినిస్టర్లు వేసేది చాలా మంచి పని, గొప్ప పని. సమన్వయం అవుతుందండి. అంటే ఒక వ్యక్తి అక్కడి నుంచి రావడం, ఇక్కడున్న ఎంతో అనుబంధంగా వ్యవహరించిన లీడర్లకు ఆ మంత్రికి అనుసంధానం ఉంటుంది. ఆ మంత్రి వస్తే ప్రోటోకాల్ ఏ విధంగా ఏమంటారు, ఏదో చేయబడ్డారు, ఎలా ఓపెన్ అవ్వమంటారు. ఇప్పుడు ఆ మంత్రికి సంబంధించిన సమస్యలు చేయాలంటే ఆ మంత్రి స్థానిక మంత్రి ఏది ఉంటేనే బాగుంటుంది. లేదు అట్లా ఏమి ఉండదండి, ఏ మంత్రి అయినా కూడా. ఇప్పుడు అదే విషయాల్లో కూడా ఉమ్మడి వరంగల్ కూడా రాజకీయాలు అదే చర్చగా అవుతుండేది. ఒక పక్కన అంటే మీరు కామన్గా చూస్తుంటే కడియం ఇష్యూస్, కొండమురళి కానీ ఇంకా వేరే ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళంతా రాజకీయంలో ఉన్న వాళ్ళు సీనియర్ నుండి మేము చూసిన వాళ్ళం. ఏమవుతుందంటే వాళ్ళకు అవగాహన లోపం. వారికి ఎవరికైతే కడియం గారు లాంటి సీనియర్ని కూడా పట్టుకొని, రేవూర్ ప్రకాష్ రెడ్డి లాంటి సీనియర్ని పట్టుకొని కామెంట్ చేయడం వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మాట అంటేనే కదా భరించలేరు. సో అది అంతే తప్ప దానిపైన ఎలాంటి వ్యత్యాసాలు లేకుంటే మనస్పర్ధాలు ఏం లేదు. నువ్వు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్. అంటే ఇన్ఛార్జ్ మంత్రి వచ్చినంత మాత్రాన స్వయాన జిల్లా మంత్రికి సంబంధించిన వ్యవహారాలు కనీసం మర్యాదపూర్వక లేవని ఆ వాదనలతోనే వాళ్ళు బయటకు వచ్చిన విషయం తెలుసు. లేదండి అట్లేం లేదు. మేము ఏం జరిగినా కూడా మా మంత్రి ప్రతి విషయంలో వరంగల్ అంటేనే రాజకీయాలకు చాలా ధీటైన వ్యవస్థ ఉంటుంది. రాజకీయాలకు అడ్డా అంటేనే మన వరంగల్ జిల్లా, పోరుగు జిల్లా, మీ అందరికీ తెలుసు. ఇక్కడ లీడర్లను సమన్వయం లేదండి. లేదు, ఎవరన్నా సమన్వయం లేదని. సమన్వయం లేకుంటే ఇంత 2 సంవత్సరాలు ఎట్లా సక్సెస్ అవుతామండి? 2 సంవత్సరాల వ్యవధిలో ఒక్కొక్క నియోజకవర్గానికి సీఎం గారు అసలు అడుగు కూడా పెట్టలేదు, తర్వాత పెట్టారు. తప్పు అట్లేం లేదు. 100% ఏమున్నా కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఒక కుటుంబంలో ఉండే సమస్యలు ఉంటాయి, అది సమస్య తీరిపోయినాక మళ్ళీ అందరం కలిసి పని చేయాల్సిందే. ఏదున్నా కూడా ఇక్కడ జరిగిన దాంట్లో అందరిది ప్రధాన పాత్ర ఉంటుంది. సో అందరినీ కూడా మేము పనే చేస్తాం. వారికి సమయానుకూలంగా లేకుండా రాలేకపోతే దానికి మనస్పర్ధాలు వచ్చి రాలేదనో లేకుంటే ఉమ్మడి ఎమ్మెల్యేల వాదన ఎట్లుండదంటే ఆ మంత్రి ఉంటేనే భవిష్యత్తు, ఈ మంత్రి పోతేనే అభివృద్ధి అనే వాదన అనేది బాగుంటుంది. లేదు అట్లేం లేదండి. మంత్రి ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు వారికి తప్పనిసరిగా అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారు. ఏ మంత్రి అయినా కూడా అది ఏ విభాగం తీసుకున్నా కూడా మంత్రులు అనేవారు పని చేయాలి, పని చేయించుకోవాలి, ప్రజలలో ఈ సంకేతాన్ని పంపించవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏం లోపాలు లేవండి. ఏదైనా కూడా సమన్వయ లోపం, లేకుంటే సీనియర్ జూనియర్లను అనడం, జూనియర్లను సీనియర్లు అనడం, అది వాదన ఉందండి. వరంగల్లో చాలా వరకు కూడా సీనియర్ లీడర్లు కూడా ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 2.5 సంవత్సరాలు దాటినా కూడా ఎక్కడ ఎవరిని అకాడమిక్ చేయలేదు. అవకాశవాదులను ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచుతున్నారు. ఏంటంటే ఇప్పటికీ చాలా చైర్మన్లు ఇచ్చిండ్రు. మొన్న అందరికి DCC ట్రాన్స్ఫర్ అయినాక జిల్లా అయ్యూబ్ లాంటి మైనార్టీకి ఇచ్చిండ్రు, అక్కడ ఒక ST సోదరికి ఇచ్చిండ్రు జనగాంలో. సో అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏది తీసుకున్నా కూడా ఒక ఆలోచన విధానంతో తీసుకుంటారు. ఇది పెద్ద కుటుంబం, కాంగ్రెస్ అంటేనే పెద్ద కుటుంబం, అందరినీ అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు.